కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో బ్లాస్ట్ జరిగింది. దీంతో 9 మంది మరణించినట్టుగా సమాచారం అందుతోంది. ఇక్కడ ఒక్కసారిగా కారులో భారీ శబ్దంతో పేలడంతో పక్కనే ఉన్నటువంటి వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. 7 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. గాయపడిన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి 8 వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టాయి. మరోవైపు రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆ క్షణంలో ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి తనిఖీలు చేస్తున్నారు. పేలుడుతో ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది. సాయంత్రం 6:55 ఎర్రకోట సమీపంలోని కార్ పార్కింగ్ ఏరియాలో పేలుడు సంభవించినట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పేలుడు గల కారణాలైతే తెలియాల్సి ఉంది. ఘటన నేపథ్యంలో కేంద్రం ఢిల్లీలో హై అలర్ట్ ని ప్రకటించింది. రాజధాని చుట్టుపక్కల నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి అంతా భద్రతను కట్టుదిట్టం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు చేరుకున్నాయి. పోలీసులు సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. సోమవారం కావడం, అందులోనూ ఎర్రకోట సందర్శనకు సెలవు దినం కావడంతో భారీ ఎత్తున అయితే ప్రాణ నష్టం అయితే తగ్గినట్టుగా చెప్తున్నారు. అదర్వైజ్ అక్కడ ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి భారీ పేలుడు ఎలా సంభవించింది అనే దాని మీద ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్లో దాదాపుగా 2900 కేజీల పేలుడు పదార్థాలని పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈరోజు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరగడం అనేది ఉగ్రవాద లింకులు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. నిన్న ఫరీదాబాద్కు సమీపంలో 290 కేజీల ఆర్డిఎస్ అనుకున్నారు, కాకపోతే అది ఆర్డిఎక్స్ కాదు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఉగ్ర లింకులు ఏమైనా ఉన్నాయా అనేది అయితే ఇప్పుడు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ 6:55 తమకి ఒక ఫోన్ కాల్ వచ్చినట్టుగా ఐడెంటిఫై చేశారు. అది చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా భయంకరంగా పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఆ పేలుడు వచ్చినట్టుగా భావిస్తున్నారు. డీసీపీ, ఆ స్పెషల్ సెల్కి సంబంధించినటువంటి డీసీపీ అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది, దాని నేచర్ ఏంటి అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఫోరెన్సిక్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఏ పరిస్థితుల్లో ప్రమాదం జరిగింది, నిజంగా కేవలం కారులో ఉన్నటువంటి సిలిండరా, లేకపోతే కారులో పేలుడు ఏమైనా సంభవించిందా, లేకపోతే అందులో ఉన్నటువంటి బాంబులు ఏమైనా అమర్చడం వల్ల జరిగిందా, పేలుడు పదార్థాలు అలాంటివి ఏమైనా ఉండడం వల్ల జరిగిందా అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు అంచనా వేసే పనిలో పడ్డారు. ఒక్కసారిగా రెడ్ ఫోర్ట్ సమీపంలోని కారులో పేలుడు సంభవించడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలకి మంటలు అంటుకున్నాయి. అవి కూడా చాలా కాలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికైతే ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టి చూస్తే ఎకో వ్యాన్లో ఈ పేలుడు సంభవించినట్టుగా అర్థమవుతోంది. ఎకో వ్యాన్ దీనికి కారణమని అయితే అక్కడ ఉన్నటువంటి ఇంజ్యూర్డ్ ఎవరైతే గాయపడ్డవారు ఉన్నారో వారిని హాస్పిటల్స్కి తరలిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతోంది. సో రెడ్ ఫోర్ట్ అనేది అక్కడ యూజువల్గా ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్లేస్, బట్ ఈరోజు సోమవారం కావడంతో, సెలవు దినం కావడంతో అయితే అక్కడ రద్దీ అయితే జరిగింది. అక్కడ లోక్ నాయక్ హాస్పిటల్కి అయితే 15 మందిని తీసుకెళ్లారు. అందులో 8 మంది చనిపోయినట్టుగా అఫీషియల్గా తెలుస్తోంది. 8, 9 లేకపోతే అది ఇంకా పెరిగే ప్రమాదం అయితే ఉంది. ఇందులో 15 మందిని తీసుకొస్తే అందులో 3 అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఒకరి కండిషన్ స్టేబుల్గా ఉన్నట్టయితే అర్థమవుతోంది తప్ప యాక్చువల్గా ఏం జరిగింది అనేది అయితే ఇప్పటికి తెలియనప్పటికీ నిన్న 2900 కేజీల బాంబ్ మేకింగ్ మెటీరియల్ని, అక్కడ పేలుడు పదార్థాలకు ఉపయోగించేటువంటి మెటీరియల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈరోజు దీనికి ఈ సంఘటన జరగడంతో ఉగ్ర లింకులకు సంబంధించే అంచనాలు వేస్తున్నారు. లింకులు ఉన్నాయి అనేటువంటి. సో లాల్ కిలా మెట్రో స్టేషన్ సమీపంలో, అంటే రెడ్ ఫోర్ట్ సమీపంలో ఉన్నటువంటి లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో పాటుగానే మంటలు కూడా అంటుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో అర్థం కాకుండా కారు నుంచి బ్లాస్ట్ జరగడంతో జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. పలువురికి గాయాలయ్యాయి, కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఫైర్ సిబ్బంది అయితే అక్కడికి చేరుకున్నారు.
తాజాగా అప్డేట్స్ ప్రకారం అయితే 15 మంది లోక్ నాయక్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. బట్ అఫీషియల్గా ఏం జరిగింది, ఎంతమందికి గాయాలయ్యాయి, లేకపోతే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఇప్పటికీ ఇంకా ఐడెంటిఫై చేయలేదు. బట్ అలర్ట్ అయితే చేశారు. హై అలర్ట్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో దీనికి ఉగ్ర లింకులకు సంబంధించి ఏమైనా ఉందా అనేటువంటి దాని మీద అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.